ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. ఎవరికైనా కానీ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండాలని చాలా బాగా అనుకుంటారు, కానీ దానికి సంబంధించి ఎటువంటి ప్లాను చేసుకోరు. బట్ 60 years వచ్చేసరికి ఫినాన్షియల్ వెల్త్ అనేది కార్పస్ అని కూడా అనుకోవచ్చు దాన్ని. సో అది కనుక అప్ టు 5 crores వరకు ఉండాలి అని అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఇన్ కేస్ ఇప్పటికి కూడా ప్లాన్ చేసుకోకపోతే కలిగేటువంటి నష్టాలు ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అందరికీ ఉంటుంది, నేను ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండాలి, ఎక్కువ వర్క్ చేయాలి, ఇంకా వద్దు అంటే లైక్ శాలరీ వస్తే కానీ వర్క్ చేస్తే కానీ మన లైఫ్ ముందుకు వెళ్ళదు. అట్లా లేకుండా మనకంటూ ఒక కార్పస్ క్రియేట్ చేసుకుంటే, మీరు జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా మీకు ఇన్కమ్ ఏదైనా వచ్చినా రాకపోయినా మనం కార్పస్ క్రియేట్ చేసేసుకుని యూ విల్ ఫీల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎస్, అంటే అందరికీ ఉంటుంది ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండాలని, కానీ హౌ టు ప్లాన్ అనేది తెలియదు. సో ఇది ఎలా అంటే 60 years వచ్చేసరికి మన దగ్గర ఫినాన్షియల్లీ వెల్త్ అనేది 5 crores వరకు ఉండాలి అని అంటే ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి? సో ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నాం అండి, ఐటీ ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ అయితే ఇంకా తొందరగా మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేయాలి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ అన్నీ కూడా కొంచెం చాలా టఫ్ అయిపోతున్నాయి, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, లేకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది, అన్సర్టనిటీ అంటే ఈసారి జాబ్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అలానే అక్కడి నుంచి కూడా అంటే యూఎస్లో నుండి కూడా అక్కడ కూడా జాబ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి, అన్ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ ఐటీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి. సో బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఎకానమీ స్లో డౌన్ కానీ ఏదైనా మనం చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా చాలా వర్రీ అవుతున్నారు, తొందరగా సెటిల్ అయిపోవాలి, ఉన్నప్పుడే మనం కావాల్సినంత అమౌంట్. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి లైఫ్ స్పాన్ 85 years అయిపోయింది, అందరూ కూడా 85 years అయితే ఉంటుంది. అది కూడా కొంతమందికి నమ్మకం లేదు, 85 ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. సో ఇప్పుడు దీనివల్ల అంటే మనం అట్లీస్ట్ 80 వరకైనా ప్లాన్ చేసుకోవాలి కదా. అవును, అంటే మీరు రిటైర్మెంట్ ఒక 50కి అయ్యారనుకోండి, మరి 30 years ఎలా ఉంటారు వితౌట్ ఎనీ ఇన్కమ్? సో 30 years వరకు మనకు ఆ ప్లానింగ్ అనేది ఒక 50కి కానీ మీరు ప్లాన్ చేసుకొని నేను రిటైర్ అయిపోవాలి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే దట్ షుడ్ బి అన్ ఆప్షన్ టు వర్క్ ఆర్ నాట్ టు వర్క్. వర్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇన్కమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ 50 కల్లా మనకు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ వచ్చేసింది అనుకోండి, వీ ఫీల్ కంఫర్టబుల్. అమ్మాయ మన లైఫ్ అంతా కూడా ఇంకా నెక్స్ట్ 30 years చూసుకోవాల్సిన అవసరం లేదు, తొందరగా జాబ్ ఉన్నప్పుడే ఎక్కువగా మనము క్రియేట్ చేసేసుకుందాము. ఇది అయితే మాత్రం చాలా అవేర్నెస్ అయితే అందరికీ వచ్చిందండి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, లైఫ్ స్టైల్ ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఎక్స్పెన్సెస్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. అదే అంటే అప్పట్లో రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఉండేది, నౌ నథింగ్ లైక్ దట్. మీరు రిటైర్మెంట్ అయినా కూడా సేమ్ లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నారు, ఇంకా అప్గ్రేడెడ్ లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నారు ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా. సో తగ్గాలని మాత్రం అంటే లైఫ్ స్టైల్ తగ్గాలని మాత్రం అనుకోవట్లేదు, దే వాంటెడ్ టు మెయింటైన్ ద సేమ్ లైఫ్ స్టైల్ వితౌట్ ఎనీ ఇన్కమ్. అదే 30 years ఎలా మనము వితౌట్ ప్లానింగ్ చేయడం కష్టం కదా. సో దట్స్ వాట్ వీఆర్ కమింగ్ విత్ ఎ ప్లాన్. సో ఈ ప్లాన్లో ఏంటంటే మనకి 60 yearsకి వచ్చేటప్పటికి ఒక 5 crores మనం 30 years ఉండాలి అంటే మరి 5 crores అయినా ఉండాలి కదా వితౌట్ ఎనీ ఇన్కమ్. సో ఉండాలి అంటే ఒక 60 years కల్లా 5 crores మనం సంపాదించాలి అంటే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అంటే మీరు అంటే ఇప్పటి వరకు ప్లాన్ చేసుకోలేని వాళ్ళు ఉండొచ్చు, లేదు సఫిషియెంట్గా చేసుకోలేని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళకి మనం కొంచెం ఈ గైడెన్స్ అయితే ఇవ్వచ్చండి. అట్ ద ఏజ్ ఆఫ్ 25 మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఓకే 25 yearsకే మీరు స్టార్ట్ చేస్తే 8,000 rupees per month సేవ్ చేస్తే 5 crores అయిపోతుంది. ఓకే 8,000 అంతే. అదే మీరు ఒక 5 years డిలే చేశారనుకోండి, అంటే నేను ఇప్పటివరకు నేను 30 వరకు ఏం సేవింగ్స్ చేయలేదు, సరే ఐ హ్యావ్ సీన్ దిస్ వీడియో ఆర్ 30 years వరకు నేను అబ్జర్వ్ చేయలేదు, సో ఇప్పుడైతే నేను చాలా సీరియస్గా చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అది 15,000 చేయాల్సి వస్తుంది. ఎవ్రీ మంత్ 15,000 సేవ్ చేయాలి, ఎందుకంటే మీరు 5 years డిలే చేశారు కదా. 25కి మొదలు పెట్టాల్సింది 30కి మొదలు పెట్టారు. సో 30 years కూడా కాదు, కొంతమంది ఇంకా డిలే చేశారు, ఈఎంఐలు కడుతూ వాళ్ళకి సేవింగ్స్ అవ్వకుండా ఇంకెక్కడో స్పెండ్ చేసి ఏమీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా అట్లానే ఉన్నారు. ఇప్పుడు నౌ దే హ్యావ్ రియలైజ్డ్, అమ్మో నాకు 35 years వచ్చేసాయి, ఇక నేను రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి సీరియస్గా ఆలోచించాలి, నాకు ఎలా అయినా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక 27,000 per month చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దే డిలేడ్ బై అనదర్ 5 years.
ఇంకా కొంతమంది ఉంటారు అట్ ద ఏజ్ ఆఫ్ 40 దే రియలైజ్డ్ అనుకుందాం, ఇంకా డిలే అయిపోయింది, వాళ్ళు 40 వరకు వస్తే కానీ వాళ్ళకి అర్థం కాలేదమ్మో మనకి ఇంకా రిటైర్మెంట్ ప్లానింగ్కి ఏమీ మనం చేసుకోలేదు, ఇంతవరకు ఏదో లైఫ్ అనేది అలా లీడ్ చేసామంటే ఇప్పుడు వాళ్ళు 50,000 పర్ మంత్ చేయాల్సి ఉంటుంది. పర్ మంత్ 50,000? యా, మరి ఇంకా టైం ఎక్కడ ఉంది, ఇక 40 నుంచి 60 కదా. అవును, 20 years ఉంది కదా. సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది మీకు. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఒక 5,000 10,000తోనే అయిపోయేది, మీరు డిలే చేయడం వల్ల ఇప్పుడు 50,000 పర్ మంత్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు 50,000 సేవింగ్ చేయాలంటే నెలకి వాళ్ళ సంపాదన ఎంత ఉండాలి? మరి అందుకనే ముందే స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనకి ఆ ఏజ్ కల్లా మనకి అంత కార్పస్ కావాలి అనుకుంటే యూ కెన్ స్టార్ట్ ఎర్లీ అండి. లేదు కొంతమంది ఉంటారు 45 వస్తే 1 lakh చేయాల్సి వస్తుంది పర్ మంత్. ఓకే. సో ఇక 50 కూడా వచ్చేసారు, ఇంకా మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ అవ్వలేదనుకోండి, ఇక మీరు 2 lakhs అయినా చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ ఎవ్రీ 5 yearsకి మీరు డిలే చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంత బర్డెన్ అవుతుందో దీని ద్వారా మేము ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో ద ఎర్లీ యూ స్టార్ట్ అబౌట్ ద సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ మనం తొందరగా మనం స్టార్ట్ చేసామనుకోండి, ఈవెన్ స్మాల్ అమౌంట్ అయినా ఒక 10,000 రూపీస్ అయినా సరే యూ క్యాన్ క్రియేట్ అ వెరీ గుడ్ వెల్త్. బికాస్ 25 నుంచి 60 అంటే మీకు ఎంత టైం ఉంది చూడండి. అండ్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మనకి, దట్ ఈజ్ 8th వండర్ అంటారు కదా, అది మనకి బాగా వర్కౌట్ అవుతుందండి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు, లేకపోతే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే 5 years 10 yearsకి పెద్ద డిఫరెన్స్ కనపడదు. అరే మనం పెట్టినట్టే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. బట్ యూ కెన్ సీ ఆల్ ద వండర్స్ ఆఫ్టర్ 10 years 15 years. ఓకే, అప్పుడు మీకు వెల్త్ బాగా మీకు కనిపిస్తుందండి. సో అప్ టు 5 years 7 years వరకు మీకు ఏం కనిపించదు, ఇంత వెల్త్ క్రియేట్ అయినట్టుగా కనిపించదు. సో వాళ్ళందరూ ఏంటంటే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు, అబ్బా ఏంటి ఎంత పెడుతున్నా ఇదేం పెద్దగా పెరగట్లేదని. బట్ ద వండర్ స్టార్ట్స్ వర్కింగ్ ఆఫ్ కాంపౌండింగ్ ఆఫ్టర్ 15 years నుంచి మనకి చాలా ఫాస్ట్గా వెల్త్ అనేది డబల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందండి. సో వీ రిక్వెస్ట్ యూ ఆల్, మంచిగా మీరు ఎర్లీగా మనము సేవింగ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తక్కువ అమౌంట్ అయినా స్టార్ట్ చేసేసుకుంటే, సో even it is small amount, you can create very good wealth at the age of 60. ఓకే. సో అండ్ ఈవెన్ ఇప్పుడు నవ్ డేస్ ఏంటంటే ఉమెన్ కూడా దే వాంట్స్ టు బి ఫినాన్షియల్లీ స్ట్రాంగ్. సో ఇన్ కేస్ వాళ్ళు కనుక ఐదర్ వర్కింగ్ ఆర్ ఎల్స్ లైక్ వాళ్ళు హౌస్ వైఫ్ అని చెప్పలేము, హోమ్ మేకర్ అని చెప్పాలి. సో వాళ్ళు ఇన్ కేస్ ఫినాన్షియల్లీ కొద్ది గొప్ప స్ట్రాంగ్ ఉండాలి అని అంటే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? మేము చాలా మందిని మేము చూసామండి, ఎస్పెషల్లీ ఉమెన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సేవింగ్స్ అంటే వాళ్ళకి గుర్తొచ్చేది గోల్డ్ స్కీమ్. ఓకే, వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏంటి అంటే ఒక కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళడమో లేకపోతే జిఆర్టీ జ్యువెలర్స్కి వెళ్ళి ఏదో జ్యువెలర్స్కి వెళ్ళి గోల్డ్ స్కీమ్ అయితే వెయ్యాలి. సో దాన్ని అది ఇంకేం సేవింగ్స్ అండి, మళ్ళీ 1 year అవుతుంది, 1.5 year అవుతుంది, మళ్ళీ అది ఒక ఆర్నమెంట్ తయారవుతుంది, మీ మెడలో ఒక ఐటమ్ అనేది వస్తుంది అంతే. బట్ వేర్ ఈస్ ద గోల్? కానీ అది అదొక అసెట్ అంటారు కొంతమంది. బట్ మనం గోల్డ్ అమ్ముతామా? కొంటారు కానీ అమ్మడానికి మాత్రం ఆడవాళ్ళు కొంతమంది ఒప్పుకోరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి ఉంది, అమ్మడానికి మనం ఇష్టపడము గోల్డ్ని. సెకండ్ థింగ్ ఏంటంటే రిటర్న్స్ ఎంత వస్తున్నాయి మనకి మనం పెట్టిన దానికి. గోల్డ్ ఎప్పుడైనా సరే 7% మాత్రమే పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో 7% దేనికి సరిపోతుంది? అదే మీరు ఈ గోల్డ్ స్కీమ్లో చాలామందికి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే గోల్డ్ స్కీమ్లో పెట్టొద్దని చెప్పట్లేదండి. మా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తారు, యూ డోంట్ బిలీవ్ 40,000 స్కీమ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఒక షాప్లో ఒక 10,000, ఇంకొక గోల్డ్ షాప్లో ఒక 20,000, ఇట్లా 4-5 స్కీమ్లు వేసేస్తూ ఉంటారు. ఒక్క స్కీమ్ వేసుకోండి, మిగతా అమౌంట్ అంతా కూడా ఇట్లా మేము చెప్తున్నట్టుగా ఎస్ఐపీస్ ఇట్లా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ క్రియేట్ గుడ్ వెల్త్ అండి. ఎందుకంటే గోల్డ్ స్కీమ్లో మీకు అంతగా వెల్త్ అనేది మీకు క్రియేట్ అవ్వదు. దిస్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ యాజ్ ఎ ఉమెన్ డస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ చిట్స్ వాళ్ళకి చాలా ఇష్టం, ఎందుకంటే కిట్టి బాగా పాపులర్. ఈవెన్ మా కమ్యూనిటీలో కూడా మేము లేడీస్ అందరికి అదే చెప్తాం, వాళ్ళందరూ 4-5 కిట్టీలు ఉంటాయండి వాళ్ళకి. ఒక దగ్గర 5,000, ఒక దగ్గర 10,000 చిట్స్. సో ఈ చిట్స్లో ఎక్కువగా లేడీస్ ఎక్కువగా ఉమెన్ యూస్ టు ఫీల్ కంఫర్టబుల్, ఈ చిట్స్లో వేద్దాము 10,000 20,000 చిట్స్లో పెట్టుకుంటూ ఉంటారు. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అండి, ఎందుకంటే అది పెద్ద రిస్క్ కూడా. ఈ చిట్ అమౌంట్ ఒకసారి వాళ్ళు మిస్ మేనేజ్మెంట్ చేశారంటే మీ అమౌంట్ అంతా పోతుంది అండ్ రిటర్న్స్ ఉండవు. ఆ తర్వాత ఈ చిట్ అమౌంట్ వస్తుంది ఒక 2 lakhs 3 lakhs, దాన్ని ఏం చేస్తారు మీరు? దేనికో దానికి ఆ టైంకి అవసరానికి ఖర్చు పెడతారు, అంతేగాని అది రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఉంచుతారా మీరు? లేదు.
దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద చిట్స్. చిట్ అమౌంట్ రాగానే అది మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషనో లేకపోతే మీ రిటైర్మెంట్ గోల్కో అస్సలు ఉపయోగపడడం లేదండి. ఆ టైంకి ఆ చిట్ వచ్చిన టైంకి మీకు ఏదో గుర్తొస్తుంది, అది గోల్డ్ కొనుక్కుంటారు, లేకపోతే ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటారు, ఇంకేదో, లేకపోతే ఏదైనా అప్పు ఉంటే తీర్చుకుంటారు. అంతేగాని అది ఒక రిటైర్మెంట్ గోల్కి అయితే మాత్రం ఆ చిట్ అమౌంట్ ఏదైతే మీకు 2 lakhs 3 lakhs వచ్చిందో అది యూజ్ అవ్వట్లేదు. సో ఇలా కొన్ని మిస్టేక్స్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ అయితే చేస్తూ ఉన్నారండి. సో దానికి అవేర్నెస్ ఇంకొంచెం, అంటే వాటికి రిటర్న్స్ తక్కువగా రావట్లేదు, దానికి గోల్కి సంబంధించినట్లుగా మనం రీచ్ అవ్వట్లేదు అనేది అయితే మనకి తెలుస్తుంది. సో వాళ్ళందరికీ కూడా వీఆర్ రికమెండింగ్ దట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, వి విల్ గైడ్ యూ హౌ టు ఇన్వెస్ట్. అంటే మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అంటే అమ్మో మేడం అందులో చాలా రిస్క్ ఉంటుంది, అవి డబ్బులు పోతాయంట, ఇవి అపోహలు కూడా ఎక్కువ లేడీస్కి ఉన్నాయండి. అవును. సో దాని మీద కూడా మనం అసలు అంటే లేడీస్ ఎలాగా ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి. సో వీళ్ళకి ఏంటంటే ఉమెన్కి కొంచెం భయం ఎక్కువ ఉంటుంది. బట్ డోంట్ వరీ అండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మమ్మల్ని మీరు రీచ్ అయినట్లయితే మీకున్న 5,000 10,000 20,000 ఎంతైనా సేవింగ్స్ అవ్వనియండి. వీ విల్ పుట్ యూ ఇన్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాధవి గారు. థ్యాంక్ యూ. సో ఫర్ ఫినాన్షియల్ ప్లానింగ్ మీకు మాధవి రెడ్డి గారి సజెషన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.